తన పొరల కళ్లతో నీళ్లు కార్చుకుంటూ ఉల్లిపాయ అంది. అమ్మో, నన్ను ఆ ఫ్రిజ్లో పెట్టకండి. అక్కడ చాలా తేమగా ఉంటుంది. ఆ చలికి నా ఒళ్లంతా మెత్తబడిపోయి నేను త్వరగా కుళ్ళిపోతాను. నాకు గాలి ఆడే చోటు కావాలి. అప్పుడే నేను గట్టిగా, ఘాటుగా ఉంటాను. ఎర్రటి బుగ్గలతో టమాటా వణుకుతూ ఇలా అంది. నన్ను లోపల పెడితే నా లోపల ఉన్న రుచి అంతా చచ్చిపోతుంది. నా చర్మం ముడతలు పడి నేను పిప్పిలా అయిపోతాను. నన్ను బయట ఉంచితేనే నేను జ్యూసీగా, రుచిగా ఉంటాను. ప్లీజ్ నన్ను ఆ మంచుగదిలోకి పంపకండి. దుంప కళ్ళు ఆడిస్తూ గంభీరంగా చెప్పింది. నన్ను గనుక ఆ ఫ్రిజ్లో పెడితే నాలో ఉన్న పిండి పదార్థం అంతా చక్కెరగా మారిపోతుంది. నేను తీయగా అయిపోయి నా అసలు రుచిని కోల్పోతాను. నాకు చీకటిగా, పొడిగా ఉన్న చోటు ఇస్తే చాలు, నేను హాయిగా ఉంటాను. వెల్లుల్లి రెబ్బలు విప్పార్చి ఇలా అన్నాయి. ఫ్రిజ్లో పెడితే మాకు ఊపిరి ఆడదు. అక్కడ ఉంటే మాకు లోపల మొలకలు వచ్చేస్తాయి. మేము మా ఘాటును కోల్పోయి రబ్బరులా అయిపోతాము. మాకు స్వేచ్ఛ కావాలి. తన పసుపురంగు కళ్లతో చూస్తూ అరటిపండు అంది. నన్ను లోపల పెడితే నా చర్మమంతా నల్లగా పడిపోతుంది. నేను త్వరగా పాడైపోతాను. నాకు వేడి అంటేనే ఇష్టం, చలి అస్సలు పడదు. బంగారు రంగు కళ్లతో మెరుస్తూ తేనె సీసా ఇలా అంది. నేను కొన్ని వేల ఏళ్లైనా పాడవకుండా ఉండే వరాన్ని పొందాను. కాని నన్ను తీసుకెళ్లి ఆ ఫ్రిజ్లో పెడితే నాలోని చక్కెర అంతా గడ్డకట్టి నేను రాయిలా అయిపోతాను. నన్ను వాడుకోవాలంటే మీకు కష్టమవుతుంది. నాకు మామూలు గది ఉష్ణోగ్రత ఉంటే చాలు, ఎప్పుడూ స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటాను. తన మెత్తటి ముఖంపై దిగులు కనిపిస్తుండగా బ్రెడ్ ముక్క అంది. చాలామంది నన్ను ఫ్రిజ్లో పెడితే తాజాగా ఉంటాననుకుంటారు. కాని అది తప్పు. ఆ చలికి నాలోని తేమంతా ఆవిరైపోయి నేను గట్టిగా, పొడిగా మారిపోతాను. నేను త్వరగా ముక్కలైపోతాను. నన్ను బయట ఉంచండి, లేదా ఎక్కువ రోజులు ఉంచాలంటే డీప్ ఫ్రిజ్లో పెట్టండి, కాని సాధారణ ఫ్రిజ్లో మాత్రం పెట్టకండి. తన సువాసన నిండిన కళ్ళు తెరిచి కాఫీ డబ్బా ఇలా చెప్పింది. నేను గాలిలోని తేమను, పక్కన ఉన్న వాసనలను త్వరగా పీల్చేస్తాను. నన్ను ఫ్రిజ్లో పెడితే అక్కడ ఉన్న ఉల్లిపాయ వాసను, కూరల వాసను నాకు అంటుకుంటుంది. నా అసలు కాఫీ పరిమళం పోతుంది. నాకు చీకటిగా, పొడిగా ఉండే అలమర అంటేనే ఇష్టం. ఆకుపచ్చని కళ్లతో వెక్కి ఏడుస్తూ ఈ ఆకులు ఇలా అన్నాయి. మమ్మల్ని ఫ్రిజ్లో పెడితే మా ఆకులు నల్లగా మాడిపోతాయి. మేము మా సువాసనను కోల్పోయి వాడిపోతాము. మమ్మల్ని ఒక గ్లాసు నీళ్లలో పెట్టి బయట ఉంచండి. మేము తాజాగా నవ్వుతూ ఉంటాము. ఇంకా పండని ఆవకాడో గట్టిగా అరిచింది. నేను ఇంకా పండలేదు. ఇప్పుడు నన్ను ఫ్రిజ్లో పెడితే నా ఎదుగుదల ఆగిపోతుంది. నేను ఎప్పటికీ మెత్తగా, రుచిగా మారలేను. నేను పండిన తర్వాత కావాలంటే నన్ను లోపల దాచుకోండి. అంతవరకు నన్ను బయట స్వేచ్ఛగా ఉండనివ్వండి. తమ ఎర్రటి కళ్లతో నిప్పులు కురిపిస్తూ కారం పొడి డబ్బా అంది. నన్ను ఫ్రిజ్లో పెడితే ఆ లోపల ఉండే తేమను నేను పీల్చేస్తాను. అప్పుడు నేను గడ్డలు కట్టి నా రంగును, ఘాటును కోల్పోతాను. నా కారం చల్లబడితే నాకు విలువ ఏముంటుంది? నన్ను పొడిగా ఉండే డబ్బాలోనే ఉండనివ్వండి. చాలా సీరియస్గా కళ్ళు పెట్టి సిరప్ బాటిల్ ఇలా హెచ్చరించింది. చాలామంది నన్ను జాగ్రత్తగా ఉంటుందని ఫ్రిజ్లో పెడతారు. కాని లేబుల్ మీద స్టోర్ ఇన్ అ కూల్, డ్రై ప్లేస్ అని ఉంటే అది ఫ్రిజ్ కాదు. ఆ అతి శీతలం వల్ల నాలోని కెమికల్స్ విడిపోయి నా పవర్ తగ్గిపోవచ్చు. డాక్టర్ చెప్పనంతవరకు నన్ను ఆ మంచుగదిలోకి తీసుకెళ్లకండి. తన నున్నటి కళ్లతో మెరుస్తూ నెయ్యి గిన్నె ఇలా అంది. నేను స్వచ్ఛమైన నెయ్యిని. నన్ను బయట ఉంచితేనే నా సువాసన అద్భుతంగా ఉంటుంది. నన్ను ఫ్రిజ్లో పెడితే నేను రాయిలా గడ్డకడతాను. వాడుకోవాలంటే నన్ను మళ్లీ వేడి చెయ్యాలి. అప్పుడు నా అసలు రుచి దెబ్బతింటుంది. నేను బయట నెలల తరబడి తాజాగా ఉంటాను. నన్ను బయటే వదిలేయండి. తన నీటి కళ్లతో దీనంగా చూస్తూ దోసకాయ అంది. నేను చల్లగా ఉండటం మీకు ఇష్టమే. కాని నన్ను 3 రోజుల కంటే ఎక్కువ ఫ్రిజ్లో ఉంచితే నా చర్మం మీద గుంతలు పడి నేను మెత్తగా కుళ్ళిపోతాను. నన్ను బయట ఉంచితేనే నేను ఎక్కువ రోజులు గట్టిగా ఉంటాను. ఎర్రటి బుగ్గలతో యాపిల్ ఇలా అంది. నన్ను కూడా చాలామంది ఫ్రిజ్లో పడేస్తారు. కాని నేను బయట గాలిలో ఉంటేనే నా రుచి బాగుంటుంది. నన్ను ఫ్రిజ్లో పెట్టడం వల్ల నాలోని గాలి తగ్గిపోయి నేను మెత్తగా అయిపోతాను. ఒకవేళ పెట్టినా నన్ను విడిగా ఉంచండి. లేదంటే నా పక్కన ఉన్న కూరగాయలను నేను త్వరగా కుళ్ళిపోయేలా చేస్తాను. ఎథిలీన్ గ్యాస్ వల్ల.